హలో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లుపై మంత్రి గుడ్ న్యూస్. ఈ నెలాఖరును 2 విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదింటి కల నెరవేర్చడానికి పక్షపాతం లేకుండా ఇల్లు మంజూరు చేసినట్లు వివరించారు. అలాగే అర్హులైన వారికి 3, 4 విడత కూడా ఇస్తామని ఖమ్మం నేలకొండపల్లి సభలో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇవ్వాలి అని తలంచి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి నెల పెన్షన్ గా ప్రతి సోమవారం ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా వారి ఖాతాల్లో హైదరాబాద్ లో బటన్ నొక్కితే వారి ఖాతాల్లో కట్టుకున్న వారి ఖాతాల్లో ఈనాడు డబ్బులు పడుతున్న ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం. అంతేకాదు పేద పిల్లలకి మంచి చదువు నేర్పించడం కోసం ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, విద్యకి పెద్దపీట వేయటమే కాకుండా వైద్యం పట్ల కూడా ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని వైద్యానికి కూడా మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బుల కోసం తిప్పుకోకుండా పెన్షన్ గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పూర్తి నమ్మకము, విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది. కాబట్టే ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసము ఉంది. ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో 2వ విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి 2వ విడత ఇళ్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఈ ఇల్లు కూడా పక్షపాతంగా నా ప్రభుత్వానికి ఓటేసిన వాళ్లకో, నన్ను పొగిడే వాళ్లకో, నా కులమో నా మతము వాళ్లకో ఇవ్వటం లేదు. పేదవాడై ఉంటే చాలు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరికి ఓటేసినా ఆ పేదవాడి కల నెరవేర్చడానికి ఇల్లిస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందని పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్లకి 2వ విడత ఇళ్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్లకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ధరణితో కలిగిన ఇబ్బందుల గురించి ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. దానికి కూడా గౌరవ కలెక్టర్ గారికి, అధికారులకు చెప్పాను. యుద్ధ ప్రాతిపదిక మీద న్యాయంగా మీరు అడిగే సమస్య న్యాయమైన సమస్య అయి ఉంటే భూముల విషయంలో అధికారులు ఎమ్మటే స్పందిస్తారు. మీ చెప్పులు అరిగిందాక ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఏ ₹1 కూడా ఎవరికి లంచం ఇయ్యనవసరం లేదు. మీ భూములు, మీ ఆస్తులు, మీ ఆశ, మీ కుటుంబానికి ఉండే ఒక ఆస్తి ఈ ప్రభుత్వం తప్పకుండా నీకు ఇచ్చే కార్యక్రమం ఈ రాబోయే ఈ 30-35 రోజుల నుంచి లగాయతు సమస్యను బట్టి నాకు తెలిసి 2 నెలలలోపు ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించి భూముల పంచాయతీని కూడా పరిష్కరిస్తాం. దాంతో పాటు ఆసరా పక్కన సర్పంచ్ గారు కూర్చుంటారు. ఆడబిడ్డలు గాని, అన్నదమ్ములు గాని వరుసగా వచ్చి
రాత్రి 9 అయినా 10 అయినా ప్రతి అప్లికేషన్ నేనే తీసుకుంటాను. ప్రతి అప్లికేషన్ కి రసీదు ఇస్తాను. ప్రతి అప్లికేషన్ చేయగలిగిందంటే పరిష్కరిస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, ఎవరో నెట్టుకోవద్దు. ఎన్ని గంటలైనా ప్రశాంతంగా కూర్చొని మీ సమస్యలు విని వాటికి పరిష్కార మార్గం కనుక్కుంటానని తెలిపి